హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఒక వస్త్ర దుకాణంలో, మాంగళ్య వస్త్ర దుకాణంలో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రెజెంట్ మనం ఆ లొకేషన్‌లో ఉన్నాం. ఒకసారి మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాము. అంటే ఈ మధ్య హైదరాబాద్‌లో మనకు తెలిసిందే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. సో, దీని పట్ల అటు ప్రజలు, నెటిజన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ మనం చూసుకోవచ్చు ఒకసారి మొన్న నాంపల్లిది మర్చిపోకముందే అమీర్‌పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అది మర్చిపోకముందే ఇవాళ జూబ్లీహిల్స్‌లో ఈ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సో, ఎంతవరకు అంటే ఈ మధ్య పెరిగిపోవడం అనేది చూస్తున్నాం. ఒకసారి ఆ లొకేషన్‌లో ఉన్నాం. ఎంతవరకు డ్యామేజ్ అయిందో మీరు చూడొచ్చు. ఇది మన్యవర్ మాంగళ్య గౌరి వస్త్ర దుకాణం. ఒకసారి చూడొచ్చు. అంటే రీసెంట్‌గా దీన్ని మంచిగా రెనోవేట్ కూడా చేద్దామని ప్లాన్ చేశారు. ముందర మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే ఇది ఉందో ఇది ఒక టెంపుల్ ఆకారంలో వచ్చే గోపురం లాగా దీన్ని డిజైన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో, అలా భారీ భవనం మొత్తం కూడా ఈ విధంగా అగ్ని ప్రమాదానికి గురై ఇలా అయిపోవడం అయితే జరిగింది. చూడొచ్చు ఇక్కడ గోపురాలకు సంబంధించి ఆ టైప్‌లో ఆకారంలో ఉన్న వస్తువులు పూర్తిగా ధ్వంసం అయిపోవడం జరిగింది. సో, మామూలుగా ఇప్పుడు వస్త్ర దుకాణం అన్నిటిని కూడా ఈ విధంగా డిజైన్‌లో చేయడం కూడా చూస్తున్నాం. అలాంటి ఒక డిజైన్ ఇక్కడ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకు ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చూస్తే ప్రెజెంట్ అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే భవనం మొత్తం కూడా విస్తరించేసాయి. అగ్ని అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇది వస్త్ర దుకాణం కాబట్టి చీరలు అవి ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ప్రమాదం జరిగి ఉండొచ్చు. అంటే ఎక్కువగా మొత్తం కాలిపోవడం అయితే జరిగి ఉండొచ్చని వినిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఎంతలా డ్యామేజ్ అయిపోయిందో. పూర్తిగా ఇక్కడ ఆహ్, ఈ గోపురాల సైజులో ఉన్న ఆ ఏనుగు బొమ్మలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా కాలిపోవడం అయితే జరిగింది. సో, అయితే ఇది మార్నింగ్ జరగడం వలన ఇక్కడ ఎక్కువగా కస్టమర్స్ లేకపోవడం వలన ఎటువంటి పెద్దగా ఎవరికీ కూడా ప్రమాదం జరగకపోవడం అనేది జరిగింది. పూర్తిగా ఈ భవంతి మొత్తం కూడా కాలిపోయింది. సో, ఒక్కసారిగా ఇక్కడ మంటలు చెలరేగిపోవడంతో స్థానికులు మిగతా వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురై పరుగులు తీయడం అయితే జరిగింది. వెంటనే అటు పోలీస్ సిబ్బందికి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో ఇక్కడ మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ రావడం, ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, సక్సెస్‌ఫుల్‌గా మంటలు మొత్తాన్ని కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చేసారు. కాకపోతే జరగాల్సిన ఆస్తి నష్టం అయితే జరిగిపోయింది. సో, మామూలుగా భారీ స్థాయిలో ఈ ప్రమాదం జరగడం అయితే చూస్తున్నాం. పొద్దున చూడొచ్చు ఎంత నిప్పు నిప్పనేది ఫైర్ అనేది విపరీతంగా వ్యాప్తి చెందడం, పొగలు ఆహ్, మొత్తం కూడా దట్టంగా అయితే వ్యాప్తి చెందడం అయితే జరిగింది. సో, అటువంటి ఒక భయానక పరిస్థితి ఈ భవంతిలో కూడా జరిగింది. టోటల్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1, 2, 3, 4 ఫ్లోర్‌లు కింద గ్రౌండ్ ఫ్లోరు. ఇలా 5 ఫ్లోర్‌లు కూడా ధ్వంసం అయిపోయింది. సో, ఈ స్థాయిలో ఈ మధ్య కాలంలో ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరగడం చూస్తున్నాం. మొన్న మనం తెలిసిందే నాంపల్లిలో ఎటువంటి ఘటన చోటు చేసుకుందో అక్కడ కూడా ఫైర్ జరిగింది. దాదాపు ఒక 8 మంది వరకైతే ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేదు. సో, అటువంటి టైంలో మళ్ళీ అమీర్‌పేట్ మైత్రివనంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ అమీర్‌పేట్‌లో పరిస్థితులు మైత్రివనంలో కూడా మనం చూసాం. సో, అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో కూడా చూసాం. అమీర్‌పేట్ లాంటి దట్టమైన ప్లేస్‌లో అక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్న ప్లేస్‌లో క్రౌడెడ్ ప్లేస్‌లో కూడా ఇటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో, ఒకసారి మీరు చూడొచ్చు ఇలా నాంపల్లి అలాగే అమీర్‌పేట్ ఆ రెండిటిని కూడా మర్చిపోకముందే జూబ్లీ హిల్స్‌లో ఈ ప్రమాదం అయితే జరిగింది. అంటే ఈ మధ్య చెప్తూ ఉన్నాం గదా! పెరిగిపోయింది మొత్తం కూడా ఆహ్, అగ్ని ప్రమాదాలనేవి చూడాలి. అంటే ఏంటి మేజర్ కారణం అంటే మొదట చెప్పేది షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత దీంట్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు నాంపల్లిలో చూసాం అక్కడ అంటే సేఫ్టీ మెజర్‌మెంట్స్ ఏం పాటించలేదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అవి ఇవి కెమికల్స్‌కి సంబంధించి ఫైర్‌ని ప్రోత్సహించేటి వస్తువులను అక్కడ ఉంచారు. అది పర్మిషన్సే లేవని చెప్పేసి అక్కడ తెలిసింది. మళ్ళీ అమీర్‌పేట్‌లో దట్టమైన ప్లేసు, క్రౌడ్ ఎక్కువగుండే ప్లేసు, ఇరుకిరుకుండే ప్లేసు, అటువంటి ప్లేస్‌లో అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ ఒక విద్యార్థి బయటకొస్తే గాని ఇంకో విద్యార్థి రాలేని ఒక పరిస్థితి. అటువంటి ప్లేసు. మళ్ళీ అక్కడ టోటల్‌గా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ లోపల అగ్ని ప్రమాదం జరిగితే బయటకు నిప్పు కూడా అంటే ఎళ్ళలేని ఒక ఊపిరాడని పరిస్థితి ఉంటుంది. సో, అటువంటి ఒక ప్లేస్‌లో సో, అలాంటి అగ్ని ప్రమాదాలైతే సంభవించినప్పుడు అక్కడ ప్రమాదాలు ఎక్కువగా అంటే నష్టం ఎక్కువగా వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే హైడ్రా సిబ్బంది మొన్న ఎక్కువగా రియాక్ట్ తొందరగా అయిపోవడం, దాని నుంచి ఎక్కువగా ప్రాణ నష్టం గావచ్చు, లేకుంటే ఎక్కువగా నష్టం గావచ్చు జరగకుండా చూసుకోవడం చూసాం. సో, ఈ విషయంలో కూడా వెంటనే పోలీస్ వాళ్ళు, యాక్సిడెంట్ సిబ్బంది వాళ్ళు రియాక్ట్ అయిపోయి దీన్ని అదుపులోకి తెచ్చారు. సో, ఇక్కడ చూడొచ్చు ఎంత డ్యామేజ్ అయిందో. సో, అలా ఈ మధ్య పెరిగిపోవడం కూడా లోపల కూడా మీరొకసారి చూడట్టు ఎటువంటి పరిస్థితులైతే ఉన్నాయో. సో, అలా హైదరాబాద్‌లో ఓవరాల్‌గా జరుగుతున్న ఈ అగ్ని ప్రమాదాలైతే కాస్త ఆందోళనకైతే గురి చేస్తున్నాయి.
సో అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే అందరినీ కాస్త అదృష్టం అని చెప్పుకోవాలి. సో నాంపల్లిలో లాంటి ఒక అగ్ని ప్రమాదం జరగడం, అందులో కొంతమంది అందులో వర్క్ చేసే వాళ్ళే చనిపోవడం, అది ఒక బాధాకరమైన సంఘటన. తర్వాత మళ్ళీ మైత్రివనంలో చోటు చేసుకోవడం, మళ్ళీ కూకట్పల్లిలో ఒక సెల్ ఫోన్ షాప్ లో కూడా అగ్ని ప్రమాదం జరగడం, ఇలా చాలా వరకు అయితే అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతూ ఈ మధ్య కాలంలో అందరినీ కూడా భయాందోళనకు అయితే గురి చేస్తున్నాయి. అయితే వాటికి వెంటనే ఇక్కడ పోలీస్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు రియాక్ట్ అయ్యి దీన్ని కంట్రోల్లోకి కూడా తీసుకొస్తున్నారు. అయినా ఇవి జరగడం మాత్రం కాస్త అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేయడం అంటే చేస్తుంది. సో మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎక్కువగా అప్పట్లో పర్మిషన్స్ తీసుకోకుండా ఇష్టానుసారంగా కట్టేశారని ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. అది ఫైర్ యాక్సిడెంట్ ఇటువంటి ప్రమాదాలు జరిగిపోయిన తర్వాత బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించట్లేదు. మళ్ళీ దీంట్లో కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయో లేవో తెలియదు. ఈ మధ్య అవి కూడా పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా ముందు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటివి కూడా ఈ మధ్య మినిమం కూడా పాటించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సో అది ఇప్పుడు జరిగిన ఈ పరిణామం చూసుకోవచ్చు ఎంతలా డ్యామేజ్ అయిపోయిందో. ఒకసారి చూడు, ఇది రీసెంట్ గా అంటే ఇది ముందు నుంచి ఉన్నప్పటికీ దీన్ని రీసెంట్ గా రెనోవేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక టెంపుల్ ఆకారంలో మొదట్లో ఒక గోపురం లాంటిది కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ, ఇటువంటి ఒక ప్రమాదం చోటు చేసుకోవడం, 5 అంతస్తుల ఈ భవనం పూర్తిగా ధ్వంసం కావడం అయితే జరిగింది. సో ఇందులో ఆస్తి నష్టం అయితే సంభవించినప్పటికీ ఎటువంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. అది తొందరగా రియాక్ట్ అయ్యి దీంట్లో పనిచేసే వాళ్ళని కూడా సేఫ్ గా అయితే బయటకు తీసుకొచ్చారని తెలుస్తుంది. సో ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, మరి ఈ ప్రమాదాలు ఎలా ఆపాలి? హైదరాబాద్ లో చాలా వాటిలో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించట్లేదు, పర్మిషన్స్ సరిగ్గా తీసుకోని భవంతులు ఎన్నో ఉన్నాయని పలుమార్లు దృష్టికి రావడం జరిగింది. సో దాన్ని ఒకసారి దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టి ఎటువంటి భవంతులు ఉన్నాయి, ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించట్లేదు, ప్రతి దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నిటిని కూడా ఒకసారి రీచెక్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ని చాలా మంది అయితే కోరుతున్నారు. సో అది మరి మన్యావర్ మాంగళ్య ఆ, వస్త్ర దుకాణంలో జరిగిన ఈ ప్రమాదంకి సంబంధించి అయితే ఇటువంటి డ్యామేజ్ మీరు చూడొచ్చు. ఒకసారి దీని లోపల కూడా అంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. లోపల ఒకసారి మీకు చూపిస్తున్నాం. ఇగో ఇది పరిస్థితి లోపల. ఇక్కడ మొత్తం కూడా గోడను కూల్చి లోపలికి ప్రవేశించినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీస్ సిబ్బంది వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీన్ని ఏ విధంగా డ్యామేజ్ అయిందో కూడా చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ అద్దాలు కావచ్చు అన్నిటి కూడా ధ్వంసం అయిపోయింది. పైన మొత్తం కూడా నల్లగా పొగలు దట్టంగా కమ్మేసినట్టుగా కూడా మనకు తెలిసిపోతుంది. చూడొచ్చు ఇక్కడ ధ్వంసం అయిపోయిన తర్వాత పూర్తిగా ఏ స్థాయిలో ధ్వంసమైందో. పైన మనం 5th ఫ్లోర్ లో ఉన్నాం. ఆ పైన ఫ్లోర్ లో ఎటువంటి ఆ, ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదానికి పరిస్థితులకి ఈ పైన ఫ్లోర్ ఏ విధంగా ధ్వంసమైందో మీరు ఒక్కసారిగా చూడొచ్చు. పైన మొత్తం ఆ, పొగలు కమ్మేయడంతో పూర్తిగా నల్లబడిపోయింది. సో ఇది కొత్తగా రీసెంట్ గా రినోవేట్ చేస్తున్నట్టుగా మనకు తెలిసిపోతుంది. సో టోటల్ గా కూడా ఇంకా వర్కింగ్ ప్రాసెస్ లో అయితే ఉండింది. సో అటువంటి టైంలో ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించడం చూస్తూ ఉన్నాం. ఇగో ఇది చివరి ఫ్లోరు. ఇందులో కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడి వరకు పూర్తిగా మంటలైతే వ్యాపించినట్టుగా కనిపిస్తున్నాయి. సో వ ఫోర్త్ ఫ్లోర్ వరకే మంటలైతే వ్యాప్తి చెందాయి. అక్కడి వరకే డ్యామేజ్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంతగా అయితే అవ్వలేదు కానీ ఎంతో కొంత దీని వల్ల ఎఫెక్ట్ అయితే పడిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ చివరి ఫ్లోర్‌లో ఎటువంటి పరిస్థితులున్నాయి. మేబీ ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ వర్కింగ్‌కి సంబంధించిన కొన్ని వస్తువులన్నిటిని కూడా పెట్టినట్టుగా మనకు తెలిసిపోతుంది. ఆ గ్యాస్ సిలిండర్ కావచ్చు, మొత్తం కూడా మార్బుల్స్ కావచ్చు. ఎందుకంటే కింద రెనోవేట్ అవుతుంది కదా! ఆ కింద ఆకారాలు ఏర్పరుస్తుంది కదా! వాటికి సంబంధించి వస్తువుల్ని ఇక్కడే ఉంచారు. సో ఇది ఏహెచ్‌యు రూమ్. అందరికి కూడా ఎంట్రీ ఉండదు. ఎంట్రీ ఇక్కడ రెస్ట్రిక్టెడ్. సో ఇక్కడి వరకైతే కాస్త ఈ ఒక్క ఫ్లోర్ మాత్రం సేఫ్‌గా కనిపిస్తుంది. ఇక్కడి వరకు మంటలు వ్యాప్తి చెందలేదు. కింద 4థ్ ఫ్లోర్ వరకే టోటల్‌గా మంటలు వ్యాప్తి చెందినట్టుగా మనకు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. సో అలా మాంగళ్య ఈ వస్త్ర దుకాణంలో మాత్రం చెలరేగిన మంటలు ఇగో ఈ స్థాయిలో అయితే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు గాజు పెంకులు కూడా టోటల్ గా ఎలా పడున్నాయో పూర్తిగా కూడా ఆ ఇక్కడ ధ్వంసం అయిపోయి గాజు పెంకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ గా మారిపోయి కింద పడిపోవడం మనం చూస్తున్నాం. యాక్చువల్ గా ఇది మెయిన్ రోడ్ కి ఒకసారి మీరు మెయిన్ రోడ్ కూడా చూడొచ్చు. ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఆ సమీపంలోనే ఉంది. సో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఇలా మెయిన్ రోడ్ పైన ఉన్న ఈ షాపింగ్ మాల్ అగ్ని ప్రమాదం గురవ్వడం అయితే ఇక్కడ చాలా వరకు అయితే ట్రాఫిక్ కూడా ఏర్పడడం అయితే జరిగింది. సో టోటల్ గా ఇప్పుడైతే ఇది కంట్రోల్లోకి వచ్చేసింది. కాకపోతే జరగాల్సిన ప్రమాదం అయితే జరిగిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ
ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడం అయితే కాస్త శుభసూచకం అని చెప్పుకోవాలి. సో వెంటనే ఫైర్ వాళ్ళు వీళ్ళంతా కూడా రెస్పాండ్ అయ్యి దీన్ని కంట్రోల్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయినా ఈ మధ్య అగ్ని ప్రమాదాలు పెరగడం పైన మరొకసారి గవర్నమెంట్ వీటన్నిటి కూడా పునరాలోచనలు చేయాలని, సేఫ్టీ మెజర్మెంట్స్ వీటికి సంబంధించి అన్ని కమర్షియల్ కావచ్చు, నాన్ కమర్షియల్ కావచ్చు, ఈ బిల్డింగ్స్ లో ఉన్న వీటికి సంబంధించి ఒకసారి రీచెక్ చేసి చూసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది సూచిస్తూ ఉన్నారు.